వారి పుత్రిక రత్నాలు విదేశాల్లో ఉన్నారు. వారి యొక్క ప్రేమాత్మాలను చాటుకోవాలనే ఉద్దేశంతో ఒక గజమాలను సమర్పిస్తున్నారు. సోఫా చైర్లే, 2 చైర్లు. వారి పుత్రికల పక్షాన మనకు కల్చరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాధికా మేడం గారు ఒక కూతురిగా బాధ్యతలు తీసుకొని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ పుత్రికల పక్షాన గజమాలను సమర్పిస్తున్నారు అన్నయ్య వదినల గారికి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక 2-3 నెలల నుండి ఒక్కొక్కటి పేపర్ మీద రాసుకుంటూ పరిపూర్ణంగా గావించినటువంటి ఈ ఆది దంపతులకి వారి పుత్రికల పక్షాన గజమాలను సమర్పిస్తున్నారు. లైవ్లో వాళ్ళ 3 కూతుర్లు కూడా చూస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. సంధ్య, స్వాతి, ఇంకొకరి పేరనే సౌమ్య. సంధ్య, స్వాతి, సౌమ్యలు నాకు కూడా కూతుర్లు అవుతారు, అన్నయ్య కూతుర్లు కాబట్టి వారి యొక్క ప్రేమ అమోఘం. ఇన్ఛార్జిగా కల్చరల్ స్వీకరించిన రాధికా మేడం గారు కూతుర్ల పక్షాన కొంచెం దూరం ఉండండి దయచేసి, ప్లీజ్. వెడల్పుగా ఉండాలమ్మా, వెనక్కి ఉండండి. తదుపరి పుత్రికల పక్షాన మనం గజమాలను సమర్పించుకున్నాం. వేదిక సాక్షిగా మరొక కార్యక్రమం కూడా నిర్విఘ్నం లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం చేస్తాం. చంద్రశేఖర్ సార్ ఒక్కని రాగంపేట పౌరోహితులు శ్రీ భూశంకర్ శర్మ గారు, అలాగే శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారు, శ్రీ విశ్వనాథ్ శర్మ గారు తదుపరి చేస్తారు. వారి పక్షాన ఒక సన్మాన పత్రాన్ని కూడా తయారు చేయించి అందజేస్తున్నారు నాన్నగారికి. దాన్ని పఠించవలసిందిగా సన్మాన పత్రం కాబట్టి చదివితేనే ఆనందంగా ఉంటుంది. 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. తదుపరి రాగంపేట పౌరోహితుల పక్షాన సన్మానం అనంతరం నల్మాస్ చంద్రశేఖర్ రాణి దంపతులు, నల్మాస్ సుదర్శన్ గారు దంపతులు, అలాగే తణుకు రామకృష్ణ దంపతులు, రాచర్ల వెంకన్న దంపతులు, పెద్ది హరిప్రసాద్ దంపతుల పాత హరిప్రసాద్ దంపతుల పక్షాన గజమాలను సమర్పిస్తున్నాం. తదుపరి సరోజ వేణు గారి పక్షాన కూడా ఒక గజమాల ఉంది. శ్రీ గణేశాయ నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. నలుమాచు రాధా మనోహర్ దంపతులు ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సంస్కర్త. ప్రియమైన నాన్నగారికి ఆధ్యాత్మిక చింతనను జీవన విధానంగా వలుచుకొని నిస్వార్థ సేవా భావంతో సమాజ హితానికి అంకితమైన మీ సేవలు అత్యంత ప్రశంసనీయం. భక్తి, వినయం, కర్తవ్య నిష్ఠలతో మీరు సాగిస్తున్న ఆధ్యాత్మిక ప్రయాణం చీకట్లో ఉన్న ఎంతో మందికి వెలుగు వైపు అడుగులు వేయాలనే ఆలోచన రేకెత్తిస్తుంది.
సాంఘిక సంక్షేమ కార్యకలాపాలలో మీరు ప్రదర్శించిన అంకిత భావం, విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమం, గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలలో నైతిక విలువల పట్ల మీరు చూపించిన నిబద్ధత సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడింది. మీ సేవల ద్వారా అనేక మంది జీవితాల్లో ఆశ, ధైర్యం మరియు నమ్మకం నింపబడింది. మీ మాటలు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. మీ కార్యాచరణ సేవా స్ఫూర్తిని పెంపొందించింది. ఆనందానికి అసలైన సేవ ఆధ్యాత్మిక సేవ అని నమ్మే మీ ఆలోచనలు, సమాజం బాగుండాలనే మీ తపన మీరు సామాజిక సేవ వైపు అడుగులు వేసేలా చేశాయి. ఆ అడుగులే ఇప్పుడు సమాజంలో మీ స్థానాన్ని, మీ కీర్తి ప్రతిష్టలను అంతటా వ్యాపించేలా చేశాయి. మీరు మా తండ్రిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప సామాజిక సేవకుడిగా కూడా మా జీవితాలకు మార్గదర్శకులుగా ఉన్నారు. మీ కుమార్తెలుగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం. నాయమాత్మ ప్రవచనేన లభ్యనః మేధయాన బహునాశ్రుతేన అనే శ్లోకార్థాన్ని ఆచరణలో చూపిస్తూ సేవ ద్వారానే దైవ సాక్షాత్కారం సాధ్యమని నిరూపించిన మహానీయులు. గోదావరి కనిలోని సింగరేణి కాలరీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేయచు 20 సంవత్సరాల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. గుడి, పాఠశాల, వృద్ధాశ్రమం అభివృద్ధి, అన్నదానం, పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, ఆహారం, బట్టలు, అవసరమైన వస్తువులు అందజేయడం మీ ఉదారతకు నిర్వచనం. మీ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలకు ఎలాంటి ఆడంబరాలు లేకుండా అనాథలకు అన్నదానం, వస్త్రదానం చేయడం మీకు ఇష్టం. నాన్నగారు చేస్తున్న మంచి పనులను చూసి మేము, మా పిల్లలు కూడా అదే మార్గంలో నడవడం నేర్చుకుంటున్నారు. ఆయన సేవాభావం, క్రమశిక్షణ పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మీ సేవలకు గౌరవ సూచకంగా ప్రేమతో ఈ ప్రశంసా పత్రాన్ని మీకు అంకితం చేస్తున్నాము. లోకా సంస్థ సుఖినో భవంతు. మీ నిరంతర కృషి ద్వారా అనేక మంది ప్రజలకు సహాయం అందించి భవిష్యత్తులో కూడా సమాజ అభివృద్ధికి మీ విలువైన తోడ్పాటు అందించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇక మీదట కొనసాగిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఆయురారోగ్యాలు, ఆధ్యాత్మిక శాంతి, సేవా సిద్ధి నిరంతరం కలగాలని ప్రార్థిస్తూ మీ కూతుళ్ళు, అల్లుళ్ళు మరియు మనవలు, మనమరాళ్ళు.